ఏపీలో రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. వైసీపీ కీలక నేత ఎమ్మెల్యే పార్థసారథి ఆ పార్టీకి బై బై చెప్పనున్నారు. ఈసారి ఆయనను మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించగా దానికి ఆయన ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేయలేనని తేల్చి చెప్పారు. సిపి పెద్దలతో ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇవాళ సాయంత్రం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆయన కలవనున్నారు. టీడీపీలో చేరేందుకు పార్థసారథి సిద్ధమవుతున్నారు. ఇక ఈ నెల 21న కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి విధేయులుగా పెనమలూరు ఎమ్మెల్యేగా పలుమార్లు గెలుపొంది ప్రజలందరికీ సుపరిచితులైనటువంటి కొలుసు పార్థసారథి మాజీ మంత్రిగా చేస్తూ అనేక విజయాలు సాధించినటువంటి ఆయన ప్రస్తుతం జరగబోయేటువంటి 2024 ఎన్నికలకు సంబంధించి స్తబ్దతగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి అధిష్టానం మీకు సీటు కేటాయించకపోవడం పట్ల మీరు ఎట్లా అనుకుంటున్నారు? బహుశా నేను వ్యక్తపరిచిన అసంతృప్తి కావచ్చు, లేకపోతే వారు ఆశించిన విధంగా నేను ప్రతిపక్షాల మీద దాడి చేయకపోవటం కారణం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంతో విధేయులు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టరని అనుకున్నారు. ఇంకొకటి బీసీ సామాజిక వర్గంలో మీరు ఒక బలమైన నాయకులు, ఎందుకని ఇట్లా జరిగింది? ఎందుకు జరిగిందనేది నేనేం చెప్పగలను. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విధేయుని అనే విషయం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఆయనే కారణం. అంటే ఇప్పుడు మరి మీరు ఫర్దర్గా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? మా నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి, కార్యకర్తలతో మాట్లాడి ఏం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాను. అది తప్పకుండా మీకు తెలియజేస్తాను. అంటే మీరు కొంచెం టీడీపీకి దగ్గరగా ఉంటున్నారని, అందుకే మిమ్మల్ని పక్కన పెట్టారనేది వార్తలు కూడా వినిపిస్తున్నాయి, నిజమేనా? సరే, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు ఏం చేశారు అనే విషయం అందరికీ తెలిసిందే. నేను తెలుగుదేశానికి దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను దూరం పెట్టిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా ఏంటంటే జరిగిపోయినవి. భవిష్యత్తు అనేది నేను తప్పకుండా మీకు తెలియజేసి నేను మీకు అందుబాటులో ఉంటాను. చూస్తున్న వార్తలు బట్టి ఎస్సీలు, బీసీలే బలహీన వర్గ శాసనసభ్యులు, అంటే వీక్గా ఉన్న శాసనసభ్యులు వాళ్ళే గెలవలేరు అనే అభిప్రాయం అయితే ప్రజలు తీసుకొచ్చారు. దళితులు, బీసీలే గెలవలేని శాసనసభ్యులు అని చెప్పేసి. మరి అది వాళ్ళ వ్యక్తిగత కారణాలతో గెలలేకపోతున్నారా, లేకపోతే పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో గెలలేకపోతున్నారా, లేకపోతే కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకించడం మూలంగా గెలలేకపోతున్నారా అనే విషయాన్ని పార్టీ పరిశీలిస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. జోగి రమేష్కి మీ పెనమలూరులో సీట్ ఇచ్చారు కదా, అంటే మీరు ఎట్లా సపోర్ట్ ఉండబోతుంది? నేను తప్పకుండా సపోర్టు ఏముంది, నేను పోటీ చేయకపోతే కాముగా దూరంగా వెళ్ళిపోతాను నేను. సో అభ్యర్థికి టికెట్ వచ్చింది కాబట్టి నేను అభినందిస్తున్నాను. నేను అంటే పోటీ అంటే మీరు ఇప్పుడు అంటే మీరు ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందా? ఏదైనా చెప్పే కదా, నా పెనమలూరు ప్రజలతో, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. సరే, వైసీపీలోకి నాని రావడం, నాని చేసినట్టు వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు మీద ఎట్లా చూడాలి? ఏదైనా సరే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎవరిని దోషులతో మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం. ఏదైనా విధానాల మీద విమర్శించవచ్చు, కానీ వ్యక్తిగత దోషాలు చేయటం అనేది అంత కరెక్ట్ కాదేమో. బట్ ఆయన ఏం మాట్లాడారో నేను చూడలేదులేండి. ఎవరైనా సరే కొంచెం కొన్ని సాంప్రదాయాలు మనం అనుసరించకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురవుతాయి అని చెప్పేసి నేను భావిస్తాను. ఫైనల్గా ఏదైతే ఇప్పుడు సీట్లు మార్పిడి అనేది, అంటే ఒక చోట సరిగ్గా మీకు ఓటు ఇప్పుడు ఉన్న నియోజకవర్గంలో మీకు గౌరవం లేదు, ఇంకో చోటుకు వెళ్ళండి అంటున్నారు. ఈ విధంగా వెళ్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయంటారా? అక్కడ ప్రజలకు అవగాహన ఉండదంటారా? అంటే నా అభిప్రాయం, ఒక చోట ప్రజలు తిరస్కరించబడిన శాసనసభ్యుడు ఎందుకు తిరస్కరించబడతారు? ప్రజలకి శాసనసభ్యుడికి ఏమి గొడవలు ఉండవు, లేకపోతే ఇది ఉండదు. ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలి బాగోకపోతే ఏమైనా ప్రజలు వ్యతిరేకించుంటారు. అదే వ్యవహార శైలి వేరే నియోజకవర్గంలో పనిచేస్తుందా అనేది మరి నాయకులు ఆలోచించాలి. తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు తిరస్కరించే పరిస్థితి వస్తే మాత్రం ఎక్కడున్నా సరే తిరస్కరిస్తారు అంటూ కూడా కొలుసు పార్థసారథి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, ఏడుకొండల, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.